కమలం నయా యాక్షన్, కాంగ్రెస్ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం, మూసీ బాధితులకు అండగా బీజేపీ పోరాటం, నేటి నుంచే కూల్చివేతలపై రంగంలోకి, మూసీ బాధితులను పరామర్శించిన కిషన్ రెడ్డి. అయ్యో వీళ్ళకు రేవంత్ రెడ్డి నుండి ముడుపులు ముట్టలేమో, మరి హైడ్రా ఇన్ని రోజుల నుండి కురుస్తూ ఉంటే పండుకున్నారో తెలియదు, ఏడవేరో తెలియదు. ఇవాళ కిషన్ రెడ్డి వచ్చి మూసీ బాధితులకు పరామర్శించిందంట. ఇది ఎంత అన్యాయం! నిన్నటిదాకా ఏడవేరు మీరు. ఆయనే చెప్తున్నాడు నేటి నుంచే, అంటే ఈయాటి నుండి కూల్చివేతలపై రంగంలోకి దిగుతారంట బీజేపీ వాళ్ళు. మరి ఇన్ని రోజులు ఏం చేసిరా? ఏడవేరు ఏం చేసిర్రు? కనీసం ఇన్ని రోజులు హైడ్రా బాధితులు, హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు జరుగుతూ ఉంటే మీరు నోట్లో ఏం పెట్టుకున్నారు? కనీసం రాష్ట్రంలో కూల్చివేతలు జరుగుతూ ఉంటే ఇది చట్టబద్ధమా కాదా? దీని మీద కేంద్రం పరంగా, కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ స్టాండ్ ఏంది? మీరు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డిని విమర్శ చేస్తున్నారా? సపోర్ట్ చేస్తే ఎందుకు చేస్తున్నారు? విమర్శ చేస్తే ఎందుకు విమర్శ చేస్తున్నారు? అసలు మీ పార్టీ స్టాండ్ ఏంది? కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీకి ప్రజలకు సంబంధించిన విషయంలో మాట్లాడే హక్కు మీకు లేదా? లేదంటే మీరు కావాలనే రేవంత్ రెడ్డి వర్గానికి సపోర్ట్ చేసిరా అనే విషయం కూడా చెప్పాలి కదా. ఎస్ మీరిద్దరు ఇట్లాగో ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్లు దోస్తులు, కిషన్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా. మరి ఈరోజు దాన్ని హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఖాతాలో పడుతుందనే భయంతో రేవంత్ రెడ్డి పంపించేయండి వచ్చిందా కిషన్ రెడ్డి అని కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు నిన్నటిదాకా మాట్లాడలే కదా. కిషన్ రెడ్డి అనే వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాదులోనే ఆయన నివసిస్తున్నప్పుడు, హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు స్పందించలే? ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ నిత్యం హైడ్రా బాధితులతోని, వాళ్ళు చేస్తున్న కుట్రలతోని ఎక్కడికక్కడ పోయి మాట్లాడుతున్నారు. వాళ్ళ సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఎక్కడ ఈ ఖాతా మొత్తాన్ని బీఆర్ఎస్ ఖాతాలో చేస్తారో అని చెప్పేసి మీరొచ్చి మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా మూసీ బాధితులకు కానీ లేదనంటే హైడ్రా బాధితులకు కానీ బీజేపీ సపోర్ట్ చేయాలంటే ఆలోచన లేదు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కమలం పార్టీ కపట ప్రేమను మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది క్లియర్గా. లేకపోతే ఇన్ని రోజులు ఏడవండి హైదరాబాద్, అసలు కిషన్ రెడ్డి ఇంటికి ఎంత దూరం ఉన్నది? మూసి కూల్చివేతలు అనేవి కిషన్ రెడ్డి ఇంటికి ఎంత దూరంలో జరిగినాయి? అమీన్పూర్లో మీ పార్టీ కార్యకర్తలు లేరా? అమీన్పూర్కు సంబంధించిన విషయంలో మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లేడా? అమీన్పూర్కు సంబంధించిన విషయంలో మీ ఎంపీ గెలిచిన ఆయనకు అమీన్పూర్ దగ్గర లేదా? రఘునందన్ రావుకు ఎంత దూరం అమీన్పూర్? మరి ఎందుకు ఇన్ని రోజులు మీరు స్పందించకుండా సైలెంట్గా ఉన్నారు? ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి మేము ఖండిస్తున్నామంటే కాదు కదా. ప్రజలకు సంబంధించిన విషయంలో ఇది క్లియర్గా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళందరూ మూసీ బాధితులు అందరూ బీఆర్ఎస్ పార్టీకి దగ్గర పోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హరీష్ రావు డైరెక్ట్గా అడిగి కూర్చుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, తెలంగాణ భవన్లో మీటింగ్లు పెడతా ఉన్నారు, రోజు వాళ్ళతో మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రంగంలోకి కిషన్ రెడ్డి దిగితే అందరూ బీజేపీ పార్టీకి పోతే, బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తే బీజేపీ అయితే రేవంత్ రెడ్డి వర్గమా, కిషన్ రెడ్డి వర్గమా? రేపటి రోజున కిషన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పర్లేదు కానీ కేసీఆర్ రావద్దనే కుట్ర ఏదైతుందో ఆ కుట్రలో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని దింపిండు. అంతే తప్ప వీళ్ళకు మూసి బాధితుల మీద లేదంటే హైడ్రో బాధితుల మీద బుల్డోజర్ రాజకీయాలు చేసేదే బీజేపీ పార్టీ. బుల్డోజర్ రాజకీయాలను ఇంప్లిమెంట్ చేసిందే బీజేపీ పార్టీ. మీ యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చిన బుల్డోజరు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది, ఈరోజు మూసీకి వచ్చింది, రేపు గ్రామాల్లోకి పోతుంది. బుల్డోజర్ రాజకీయాలు చేసేటువంటి బీజేపీ పార్టీ ఈరోజు హైదరాబాద్ బుల్డోజర్ మీద మాట్లాడితే అది ఎంత హాస్యాస్పదం అంటే దాన్ని దేంతో పోల్చినా తక్కువనే. వీళ్ళు ఊసరవెల్లిని కూడా వీళ్ళతో పోల్చేది ఊసరవెల్లి బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది.